ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. తనతో మాట్లాడదాం. హలో రేవంత్. హలో అండి, నమస్తే. రేవంత్, నిన్న ఈవినింగ్ బైక్ పైన ఇంటికి వెళ్తుంటే ఏదో ఆలోచిస్తూ పోతున్నా. కొంత రెగ్యులర్ కంటెంట్ చేస్తున్నాం కదా, ఈసారి ఏదైనా ఒక డిఫరెంట్ టాపిక్ చేద్దామని ఆలోచన వచ్చింది. సరే అంటే ఏ ఎక్స్పర్ట్తో కూర్చున్నా కూడా సేవింగ్స్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ చేసి ఏ విధంగా ధనవంతులు అవ్వాలి, దీని గురించే మాట్లాడుతున్నాం కదా. సరే, దీనికి కొంచెం అగెనిస్ట్గా, దీనికి కొంచెం ఆపోజిట్గా ఏదైనా ఒక టాపిక్ చేద్దాం అన్నప్పుడు అనిపించింది నాకు, డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడు డబ్బు సంపాదించడం, దాన్ని సేవ్ చేయడం, దాని ద్వారా మనం కోటీశ్వరుడు, ఇదంతా పెద్ద ఆర్ట్ అనుకుంటే డబ్బు ఖర్చు పెట్టడం కూడా ఒక ఆర్టే కదా. మరి ఈ ఖర్చు పెట్టే ఆర్ట్ని మనం ఎలా పెంపొందించుకోవాలంటారు? బేసిక్గా డబ్బులు దాచిపెట్టుకోవడం కంటే కూడా అండి సార్, డబ్బుల్ని ఎలా ఖర్చు పెడతారు అన్న దాన్ని బట్టి ధనవంతులు అవుతారు. బేసిక్గా ఎస్ఐపి కట్టండి, చిట్టీలు కట్టండి, భూములు కొనుక్కోండి, ఫ్లాట్లు కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, ఓకే, ఇదంతా చెప్తారు. మీరు అన్నట్టుగా అందరికీ తెలిసిన సబ్జెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ అందరికీ పరిచయమైన సబ్జెక్ట్. పోస్ట్ ఆఫీస్ లో వేసుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ కట్టుకోండి, గోల్డ్ కొనుక్కోండి, చిట్టీలు వేసుకోండి. ఇది కొన్ని తరాలుగా మన ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నారు, స్కూల్లో టీచర్లు చెప్తున్నారు, తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, బంధువులు చెప్తుంటారు, పక్కింటి వాళ్ళు చెప్తుంటారు, ఇలాంటి ఎక్స్పర్ట్స్ టీవీలో కూడా చెప్తుంటారు. అవును, కానీ ఎక్స్పెండిచర్ కి సంబంధించి మాత్రం చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో మీరు చెప్పిన దానికి సంబంధించి ద బెస్ట్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ క్యాష్ ఫ్లో ఎలా ఉండాలి అనే దాని గురించి మనకి రాబర్ట్ కియోసాకి గారు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రిచ్ డాడ్ పూర్ డాడ్, ఎగ్జాక్ట్లీ. ఆ బుక్ కు సంబంధించి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తుంటాను. ఒక మనిషికి భగవద్గీత ఎంత ఇంపార్టెంటో, బైబిల్ చేతులు ఎలా పట్టుకుంటారో, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకాన్ని ఎప్పుడు మనిషి జీవితకాలం క్యారీ చేస్తూనే ఉండాల్సిన ఇంపార్టెంట్ బుక్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనేది దాన్ని బేస్ చేసుకునే అండి, ఇప్పుడు ఎవరు పేదవాళ్ళుగా మారాలి, ఎవరు మధ్యతరగతి వాళ్ళుగా మిగిలిపోతారు, ఎవరు ధనవంతులుగా ఉంటారు అనేది కేటగరైజ్ అవుతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. మనం ధనవంతులుగా మారాలి అని అంటే మన ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ ఒకలాగా ఉండాలి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళుగానే మిగిలిపోవాలి అని అంటే మన ప్యాటర్న్ ఒకలాగా ఉంటుంది. లేదు మనం ఇంకా ఉన్నది ఉంచుకుంది మొత్తం పోగొట్టుకునేనా పర్లేదులే అట్లా ఉండాలి అని అంటే, అంటే పూర్ లాగా ఉండాలి అని అంటే మన ప్యాటర్న్ ఇంకో రకంగా ఉంటుంది. సో బేసిక్గా అంటే డబ్బులు సంపాదించడం అనేది అందరూ సంపాదిస్తారు. ఒక్కొక్కరికి అమౌంట్ మారుతూ ఉండొచ్చు, అంటే ఫిగర్స్ మారుతూ ఉండొచ్చు. ఇప్పుడు సో కాల్డ్ రిచ్ పర్సన్ కానీ ధనవంతులని కానీ మనం ఎవరినైతే చెప్పుకుంటున్నామో వాళ్ళందరికీ ఏమి ఒకప్పుడు వాళ్ళ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో వాళ్ళకేమి కోట్ల రూపాయలు ఒకేసారి వచ్చి వాళ్ళ మీద పడలేదు. వాళ్ళకు వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు ఎంత తెలివిగా ఖర్చు పెట్టారు అన్న దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ రోజు ధనవంతులుగా మారారు. బేసిక్గా మనం ఎంత బాగా సేవ్ చేసామన్న దానికంటే కూడా మన డబ్బుని ఎంత తెలివిగా, అంటే మనకు రాబోయేటువంటి ఖర్చులని దేని నుంచి తీయాలి అన్నంత తెలివితేటని మనం బిల్డ్ చేసుకుంటే మనకి రానున్న రోజుల్లో మనం ఈ అంటే సోకాల్డ్ పూర్, మిడిల్ క్లాస్ అనే టెన్షన్స్ వాటి నుంచి దూరంగా ఉంటాం. సో బేసిక్గా మనకు ఆ బుక్లో 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అందరికీ తెలిసింది, అంటే చాలా మందికి, అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చాలా మంది చదవలేదు కాబట్టి వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. సో బేసిక్గా రెగ్యులర్గా చాలా మంది చేసే పని ఏంటి అని అండి, బేసిక్ గా పూర్ అని అంటే గుడిసెలో ఉండాలని అనుకుంటారు. పూర్ అని అంటే గుడిసెలో ఉండేవాళ్ళు కాదు. ఈ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పూర్ పీపుల్ అనేది ఒక రకం. వాళ్ళు ఇవాళ పూర్ కాకపోయినా రేపైనా పూర్ అయిపోతారు. జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు శాలరీ వస్తుంది. శాలరీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళ జాబ్ దగ్గర నుంచి వాళ్ళకి డబ్బులు వచ్చే టైం కల్లా ఫస్ట్ ట్యాక్సెస్ కట్టే వస్తాయి. ట్యాక్సెస్ కట్టే అకౌంట్లో పడ్డ తర్వాత వాళ్ళ రెంట్ అని, ట్రాన్స్పోర్టేషన్ అని, బట్టలని, ఫుడ్ అని డైరెక్ట్గా డబ్బులు అనేది మనకి జాబ్ శాలరీ వచ్చిన తర్వాత ఇన్కమ్ నుంచి డైరెక్ట్గా ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా వాళ్ళకి డబ్బులు మిగలటం అనే కాన్సెప్టే లేదు. అంటే డబ్బులు రావటం, ఆ డబ్బులు ఎక్స్పెండిచర్ రూపంలో ఖర్చు అయిపోవటం, బయటికి వెళ్ళిపోవటం, ఇంక ఇదే కాన్సెప్ట్, ఇంకేముండదు. తర్వాత మిడిల్ ఇన్కమ్ గ్రూప్. ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ది కొంచెం ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళ పైనుంచి కింద నుంచి పైకి ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ముందుగా వాళ్ళకి ఏదో జాబ్ చేస్తారు, శాలరీ వస్తుంది. వాళ్ళ శాలరీ నుంచి ఏం చేస్తారు అని అంటే ఇమీడియట్గా ఒక కార్ తీసుకోవడం, కార్ లోన్ అయి ఉండొచ్చు, లేదా క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, స్కూల్ లోన్స్ ఉంటూ ఉంటాయి, లేదా ఏదైనా మార్టిగేజ్ లోన్, అంటే హౌస్ లోన్ ఉంటుంది చూసారా, హౌస్ లోన్ అనేది ఎసెట్ కింద కన్సిడర్ చేయొద్దని, ఇట్స్ లయబిలిటీ. అంటే మార్టిగేజ్ లోన్, అది బేసిక్గా ఒక మార్టిగేజ్ లోన్, అంటే మన ఇంటినే తనఖా పెట్టుకొని వాళ్ళు మనకు అప్పిస్తారు. సో ఆ లోన్స్ ఫస్ట్ డబ్బులు రాగానే మన చాలా మంది ఏం చేస్తారు, ముందు బిల్స్ కడతారు, క్రెడిట్ కార్డ్ బిల్లు,
ఇంటి లోన్లు ఇవన్నీ పోయిన తర్వాత మిగిలిన వాడితో ఏదో ఉన్నదంతా బతుకుదాం అని చెప్పి ఎక్స్పెండిచర్లోకి వెళ్తారు. అక్కడ నుంచి అయిపోయింది. అంటే బేసిక్గా వాళ్ళు ఇక్కడ బిల్డ్ చేస్తుంది ఏంటి, శాలరీ డబ్బులతోటి లయబిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు, క్రెడిట్ కార్డు అప్పే, అందులో డబ్బులు ఏమి మీకు మిగలవు సపరేట్గా, అంటే మీరేం ప్రాపర్టీ బిల్డ్ చేయలేరు. తర్వాత కార్ లోన్ తీసుకుంటున్నారు, కార్ అనేది ఎప్పటికైనా ఒక లయబిలిటీయే, ఒక టైంకి తీసుకెళ్ళి బయట పడేయాల్సిందే దాన్ని. హౌస్ లోన్ తీసుకుంటున్నారు, దాదాపు 20-30 సంవత్సరాల వరకు అది లయబిలిటీగానే ఉంటుంది. 20-30 సంవత్సరాలు మీరైతే కడుతూనే ఉండాలి. మీరు ఎటువంటి పర్సనల్ లోన్స్ తీసుకున్నా ఏవన్నా కానీ అవన్నీ లయబిలిటీస్లోనే ఉంటాయి. మీరు ఎసెట్ అంటూ సపరేట్గా ఏమీ బిల్డ్ చేయట్లేదు. మీరు ఏవైతే ఎసెట్ అని ఫీల్ అవుతున్నారో, కార్స్, హౌసెస్, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఎక్స్పెండిచర్ కేటగిరీస్, అవన్నీ ఎసెట్ కేటగిరీస్ కాదు. సో మీరు వాటన్నిటిని తీసుకెళ్ళి లయబిలిటీస్ కేటగిరీ నుంచి మిగిలిన డబ్బులతోటి ఎక్స్పెండిచర్స్. పువర్ పీపుల్ ఏం చేస్తారంటే వచ్చిన డబ్బులు మొత్తం లగ్జరీగా ఖర్చు పెడతారు. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఏం చేస్తారంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నంలో కార్ లోన్లు, హోమ్ లోన్లు ఇట్లాంటివన్నీ కమిట్మెంట్స్ పెట్టుకొని మిగిలినంత బతుకుదాం ట్రై చేస్తారు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు. ఇక ఫైనల్గా వచ్చేసరికి మనకి రిచ్ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది. అసలు రిచ్ పర్సన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా డబ్బుల కోసం వాళ్ళు పనిచేయరు. వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో డబ్బుల కోసం కష్టపడి ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళు ముందుగా ఖర్చు పెట్టకుండా వాటితోటి అసెట్స్ బిల్డ్ చేస్తారు. లయబిలిటీస్ కాదండి, వాళ్ళు అసెట్స్ బిల్డ్ చేస్తారు. వాళ్ళకి అంటే రిచ్గా అంటే మంచి మంచి బట్టలు వేసుకోవాలి, కాస్ట్లీ వాచెస్ పెట్టుకోవాలి, కాస్ట్లీ ఫోన్స్ మెయింటైన్ చేయాలి, కాస్ట్లీ కార్లో తిరగాలి, కాస్ట్లీ ఇంట్లో ఉండాలి అనే కాన్సెప్ట్ అనేది ఉండదు. ఆ పర్సెప్షన్ అసలు వాళ్ళ మైండ్ లో ఉండదు. ఆ పర్సెప్షన్ వాళ్ళకి ఉండదు. షో ఆఫ్ చేసుకోవాలి, షో పుట్ చేసుకోవాలని ఎక్కడ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ లో కూడా మన క్లియర్ గా అందులో మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే సోకాల్డ్ లో మెయింటెనెన్స్ తోటి చాలా పూర్ గా కనిపిస్తున్నారో యాక్చువల్గా దట్ క్యారెక్టర్ ఇస్ అ రిచ్ డాడ్. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ తోటి కారు, సొంత ఇల్లు పెట్టుకున్నారో దట్ క్యారెక్టర్ ఇస్ అ పూర్ డాడ్. మీకు అర్థమైందా? మీకు అన్ని సకల దాని ఏమంటారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నంత మాత్రాన యు ఆర్ నాట్ ఎ రిచ్ పర్సన్. అంటే బయటికి ఏమి చూపించినంత మాత్రాన హీఈస్ నాట్ ఎ పువర్ పర్సన్. అతను ఏం చేస్తున్నాడు, అతనికి వచ్చే ఇన్కమ్ తోటి ఫస్ట్ హీ స్టార్టెడ్ బిల్డింగ్ అసెట్స్. అంటే అసెట్స్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ లాంటివి కొనటం, అంటే భూములు కొనటము, ఆ స్టాక్స్ లాంటివి కొనటము, బాండ్స్ కొనటము, లేదా మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ప్రాపర్టీస్ని బిల్డ్ చేయటము, మంచి మంచి బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేయటము, ఇవన్నీ ఏం చేస్తాయి, మీకు ఒక పీరియడ్కి ఇన్కమ్ని జనరేట్ చేయడం మొదలు పెడతాయి. రియల్ ఎస్టేట్ మీరు ఎనీ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ తీసుకోండి, ఎంటీ ల్యాండ్ అయినా తీసుకోండి, డెవలప్మెంట్కి ఇస్తే మీకు కొంత ఇస్తారు, దాని నుంచి మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఈ రోజుల్లో అయితే ఎంటీ ల్యాండ్ కూడా డైరెక్ట్గా రెంట్స్కి తీసుకుంటున్నారు, దాని నుంచి మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. మీరు స్టాక్స్ తీసుకోండి, స్టాక్స్ నుంచి మీకు డివిడెండ్స్ వస్తాయి. డివిడెండ్ బేస్ స్టాక్స్ తీసుకున్నారు అనుకోండి, 6%, 7%, 10-12% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ మన దగ్గర ఉంటాయి. అండ్ ఆ స్టాక్స్ అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది, అంటే మీకు ప్రాపర్టీ వాల్యూ అప్రిషియేట్ అవుతూ డివిడెండ్స్ రూపంలో ఇన్కమ్ వస్తూ ఉంటుంది. బాండ్స్ తీసుకోండి, రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ ఇచ్చే బాండ్స్ కానీ, కంపెనీ బాండ్స్ కానీ, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్రీ ఇన్కమ్ ఇస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, మనకి ప్రతి నెల 50,000 రూపాయల ఖర్చు ఉంది అని అంటే ఆ 50,000 రూపాయల ఇన్కమ్ అనేది మీ జాబ్ నుంచి వచ్చేలా కాదు డిజైన్ చేయాల్సింది. మీరు ఏవైతే అసెట్స్లో ఇన్వెస్ట్ చేశారో ఆ అసెట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ 50,000 అయి ఉండాలి. సో ఫస్ట్ మీరు ఏదైతే జాబ్ కానీ, బిజినెస్ కానీ, వాట్ ఎవర్ మీరు చేస్తున్నారు కదా, ఆ జాబ్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా చేయండి, ఫస్ట్ మీరు ఇక్కడ మనీ క్రియేషన్ కోసం ట్రై చేస్తారు. యూ విల్ ఎర్న్ మనీ హియర్. ఆ మనీ అనేది ఫస్ట్ అసెట్స్లోకి రావాలి. అసెట్స్ నుంచి క్రియేట్ అయిన ఇన్కమ్ ఏదైతే ఉందో అది మీకు ప్రాపర్ ఇన్కమ్లోకి, ఇప్పుడు అసెట్స్ నుంచి ఇన్కమ్ క్రియేట్ అవుతుంది కదండి, అది మీకు ఇన్కమ్ కేటగిరీలోకి వస్తుంది. ఇన్కమ్ కేటగిరీ అంటే ఏంటి, రెంటల్ ఇన్కమ్ అయి ఉండొచ్చు, డివిడెండ్స్ అయి ఉండొచ్చు, ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, రాయల్టీస్ అయి ఉండొచ్చు. వీటి నుంచి మీకు ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, వీటి నుంచి లయబిలిటీస్ పే చేసే వాటికి అయి ఉండొచ్చు. రేవంత్, సారీ ఫర్ ది ఇంటరప్షన్, చెప్పండి. ఎస్పెషల్లీ ఈ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు, మీరు చెప్తుంటే నాకేం గుర్తుకొస్తుందంటే, మనం నిద్రపోతున్నా సరే మన డబ్బు మన కోసం పని చేయాలి, మన డబ్బు మన కోసం పరిగెత్తాలి అనే కాన్సెప్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడంతా ఏమవుతుందంటే మన డబ్బు ఖర్చు అయిపోతుంది. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఈ క్రెడిట్ కార్డులు, ఈ కార్లు, గీర్లు ఇవన్నీ డిప్రిషియేట్ అయిపోతుంటాయి, అంటే మనల్ని ఇంకా వెనక్కి లాక్కెళ్ళిపోతుంటాయి. బట్ ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం పెట్టిన ప్రతి రూపాయి మన కోసం పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం జీవితకాలం డబ్బు కోసం పనిచేస్తాం. ఇక్కడ ఏం చేస్తామనంటే మనం ముందు డబ్బుని తీసుకొచ్చి అసెట్స్ని కొనటం కోసం పనిచేస్తాం. ద డిఫరెన్స్ ఈస్, మనకి రాబర్ట్ కియోసాకి రీసెంట్ గా మన ఇండియాలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు క్లియర్ గా, వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ మనీ, వీ షుడ్ వర్క్ ఫర్ అసెట్స్. అవర్ అసెట్స్ విల్ క్రియేట్ ఎ రియల్ పర్సన్.
మనం ఏదైతే సంపాదిస్తున్నాం కేవలం డబ్బుల కోసం పనిచేయకండి. మనం ఏవైతే టార్గెట్స్ పెట్టుకుంటామో ఎసెట్స్ని బిల్డ్ చేసే దాంట్లో దానికోసం కనుక మనం వర్క్ చేస్తే అవే మన జీవిత కాలం ఒక మనిషిని ఎదగటానికి కానీ జీవితకాలం కాపాడటానికి కానీ అవే పనికి వస్తాయి. రైట్. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది రేవంత్, ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి ఎక్కడ డిప్రిషియేట్ కాదు, ఇది అప్రిషియేట్ అయ్యి మనల్ని ధనవంతులుగా కోటీశ్వరులుగా మార్చడానికి ముందుకు తీసుకెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏదైతే ఉందో ప్రతిదీ డిప్రిషియేట్ అయిపోయి జీవితాంతం అప్పులు, లోన్లు, ఈఎంఐలు కట్టుకుంటూ అమ్మో 1వ తారీఖు అనే స్టేజ్ కి తీసుకెళ్లిపోతుంది. ఎస్, ఈ మిడిల్ ఇన్కమ్ అనేది. ఇక్కడ లోయర్ ఇన్కమ్ గ్రూప్ అన్నది హ్యాపీగా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ క్రెడిట్ కార్డులు లేవు, వచ్చింది ఖర్చు అయిపోయింది, కార్లు లేవు, ఈఎంఐ లేవు, వచ్చింది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అనేవాడు ఈ ట్రాప్ లో ఇరుక్కుపోతున్నాడు. ఈఎంఐలు కాడ, కార్ పేమెంట్లని, సమ్ లగ్జూరియస్ ట్రాప్ లో వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి మాత్రం మనల్ని ధనవంతులుగా కోటీశ్వరులుగా మార్చడానికి మన కోసం పనిచేస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మీకు. ఇక్కడ మీకు సంవత్సరం మారే కొద్దీ వీటి యొక్క మెయింటెనెన్స్ పెరుగుతూ ఉంటాయి. మీరు అపార్ట్మెంట్ కొంటే దాని మెయింటెనెన్స్ పెరుగుతుంది, కారు కొంటే దాని మెయింటెనెన్స్ పెరుగుతుంది, మీరు ఏవి కొన్నా దాని యొక్క మెయింటెనెన్స్ పెరుగుతుంది, అండ్ ఒరిజినల్ ప్రాపర్టీ వాల్యూ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది, కార్స్ కానీ XYZ. అదే ఈ కండిషన్ లో మన వయసు పెరిగే కొద్దీ, సంవత్సరం మారే కొద్దీ మనకు వచ్చే పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనేది ఎంత డెవలప్ అవుతూ ఉంటుందో, రెంటల్ ఇన్కమ్ అనేది ఎట్ ద రేట్ ఆఫ్ మినిమం టు మినిమం 3 to 4% per annum CAGR తోటి గ్రో అవుతూనే ఉంటుంది. అదే స్టాక్స్ వచ్చే డివిడెంట్ కూడా, స్టాక్స్ వచ్చే డివిడెంట్ ఈ సంవత్సరం దానికి ఉన్నటువంటి షేర్ ప్రైస్ మీద పర్సంటేజ్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ దాని పర్సంటేజ్ అనేది యావరేజ్ CAGR 5-6% తో గ్రో అయినప్పటికీ కూడా దాని మీద వచ్చేటువంటి రిటర్న్స్ అంటే డివిడెండ్స్ పెరుగుతూ ఉంటాయి. ఓవరాల్ గా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, వీల్ అప్రిషియేటెడ్ విల్ బి ఇన్ ద అంటే ప్రాపర్టీస్ వైజ్ గా అప్రిషియేట్ అవుతూ ఉంటాం. మనకి ఇయర్లీ వచ్చేటువంటి ఇన్కమ్ ఉంటుంది చూసారా, మన ఇయర్ తో పాటుగా అవి కూడా పర్సంటేజ్ వైజ్ గా గ్రో అవుతూనే ఉంటాయి. మన ఇన్ఫ్లేషన్ తోటి ఎట్లయితే ఎఫెక్ట్ అవుతూ ఉంటాం, మన ఖర్చులు ఏదైతే పెరుగుతూ ఉంటాయో ఇవి కంప్లీట్ గా టేక్ కేర్ చేస్తాయి. ఎంత ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుందో వీటి నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ కూడా అంతే పెరుగుతూ ఉంటుంది. ద మోర్ ఇన్ఫ్లేషన్ యూ ఫేస్, ద మోర్ ఇంట్రెస్ట్ యూ గెట్ ఫ్రమ్ ద బ్యాంక్స్. తక్కువ వడ్డీలు ఉన్న చోట తక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఎక్కువ వడ్డీలు ఉన్న చోట ఎక్కువ ఇన్ఫ్లేషన్, సారీ వైస్ వర్సా. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే బ్యాంక్ వడ్డీలు ఎక్కువ. That's how it works. సో బేసిక్ గా అసెట్స్ కోసం ముందు మనం పని చేయాలి, తర్వాత ఆటోమేటిక్ వాటి పనులు చేసుకుంటూ పోతుంటాయి. రైట్. రేవంత్, అయితే ఇప్పుడు ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కి సంబంధించి మనం అనుకున్నాం ఇక్కడ కొన్ని రకాల ఖర్చులు లేదంటే కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనల్ని కిందకి తీసుకెళ్ళిపోతాయి, అప్పుల్లోకి తీసుకెళ్ళిపోతాయి, లేదంటే ఆ వస్తువులు డిప్రిషియేట్ అవుతాయి అని మాట్లాడుకుంటున్నాం. సరే, ఒక లాస్ట్ 3-4 days బ్యాక్ నేను మా మిస్సెస్ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏదైనా ఒక ఈఎంఐలో ఏదైనా ఒక లోన్ తీసుకుని ఏదైనా ఒక చిన్న కార్ తీసుకున్నాం అని మా వైఫ్ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు నేను అన్నాను, ఈ కార్లు గిర్లు కొనుక్కుంటూ పోతే ఇవి మనల్ని కోటీశ్వరులు ఏం చేయవు. ఇవాళ 5 లక్షలు 10 లక్షలు పెట్టి కొన్నామంటే కారు అదొక 5-6 ఏళ్ళకి ₹1,00,000 50,000 వచ్చేస్తుంది కదా అని నేను వెంటనే ఆ మాట అన్నాను. దానికి మా మిస్సెస్ ఏమన్నారంటే, అంటే కారు డిప్రిషియేట్ అవుతుంది కదా అని మరి కార్లో తిరగకుండా ఉంటావా, బైక్ డిప్రిషియేట్ అవుతుంది బైక్లో తిరగకుండా ఉంటామని తన వర్షన్ తను చెప్పింది. మరి ఇలాంటి సినారియోని మనం ఎట్లా చూడాలంటారు? పర్ఫెక్ట్గా సార్. ఇప్పుడు మీరు ఏదైతే టార్గెట్ కార్ అనుకుంటున్నారో బేసిక్గా మీరు కార్ కొనుక్కోవాలనే విషయాన్ని 5 ఏళ్ల ముందు డిసైడ్ అయ్యి ఉండాలి. నా పలానా టైంకి నా పిల్లలు ఈ వయసుకు వస్తారు, సో నాకు ఈ టైంకి నా ఏజ్ కూడా సహకరించకపోవచ్చు, పొల్యూషన్ కూడా పెరుగుతుంటుంది, కార్ కొనాలనే విషయాన్ని మీరు ముందుగా డిసైడ్ అయ్యి ఈ 5 సంవత్సరాల పాటు అట్లీస్ట్ ఆ కార్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో, డీజిల్ ఆ మెయింటెనెన్స్ ఎంత తక్కువ వేసుకున్నా నెలకు ₹3,000 కార్ డీజిల్ ఇప్పుడున్న ఒక పరిస్థితుల్లో తక్కువ తిరిగే వాళ్ళకి అయితే ఉంటుంది. యావరేజ్గా మీకు సంవత్సరానికి వచ్చేసరికి ₹36,000 డీజిల్ ఖర్చు వస్తూ ఉంటుంది. దాని మీద మీకు యావరేజ్గా ఒక ₹10,000 మెయింటెనెన్స్ చేసుకున్నా కానీ ఒక ₹50,000 అయితే ఈఎంఐ పక్కన పెట్టేసి ₹50,000 మీకు ఈఎంఐ మెయింటెనెన్స్ అయితే వస్తుంది. మీరు అట్లీస్ట్ ఆ ₹50,000 ఖర్చు ఏదైతే ఉందో మీరు ఈ 5 సంవత్సరాలు ఒక దగ్గర ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో చేసేసి ఆ కార్ యొక్క మెయింటెనెన్స్ డబ్బులు దీని నుంచే రావాలి. అట్లీస్ట్ యాక్చువల్గా మనకి ఈఎంఐ డబ్బులు మందం కూడా వస్తే మంచిది, కానీ అంత అక్యుములేట్ చేయడం చాలా కష్టం. బికాస్ నెలకి ₹25,000 ₹20,000 ఈఎంఐకి తీయాలి అని అంటే ద ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి వెరీ హ్యూజ్. సమ్వేర్ అరౌండ్ ఏదో ₹1,00,00,000 పెడితే తప్పి సహజంగా సాధ్యం కాదు.
అట్లీస్ట్ మనకి 70-80 lakhs. బట్ మనకి సంవత్సరానికి 50-60 వేల రూపాయలు బయటికి తీయాలి అని అంటే అది పెద్ద కష్టమైన పనేం కాదు. గట్టిగా ఒక 10 లక్షల రూపాయలు ఎఫ్డి చేసినా కానీ మీకు 60 వేల రూపాయలు వస్తాయి. వాటిని మ్యూచువల్ ఫండ్స్ లో వేసినా కానీ at the rate of 6% అవి గ్రో అవుతూ మీరు అట్లీస్ట్ 6% SWP యాక్టివేట్ చేసినా సంవత్సరానికి వాటి రిటర్న్స్ యావరేజ్ గా 10 లక్షల రూపాయలకి 1,20,000 అప్రిషియేషన్ ఉంది అని అనుకున్నా 60,000 అక్కడ ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది, 60,000 మీ కార్ మెయింటెనెన్స్కి వస్తుంటుంది. సో మీరు ఇక్కడ జేబులో నుంచి కట్టేదంటూ ఏమీ లేదు. మీరు అదనంగా మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఏదైతే మీరు కారు కొనాలనుకుంటున్నారో అట్లీస్ట్ దాని వరకు పే చేస్తారు. మెయింటెనెన్స్ మీ చేతుల్లో ఉండదు. సార్ మీ దగ్గర మంచి డబ్బులు ఎప్పుడో వస్తాయి, మీరు 5 ఏళ్ళు కాదండి, కార్కి ఇప్పుడు 15 ఏళ్ళు లైఫ్, 15 ఏళ్ళు వాడాలనుకుంటున్నారు, 5 ఏళ్ళు EMI క్లియర్ చేస్తారు, తర్వాత 10 సంవత్సరాల వరకు కూడా మీ కారు యొక్క మెయింటెనెన్స్ మీ జేబులోంచి పడకూడదు. మీరు కంప్లీట్గా రిస్క్ ఫ్రీ అయ్యి ఉండాలి, మెయింటెనెన్స్ ఫ్రీ అయ్యి ఉండాలి. సో మీరు ముందు ఇన్వెస్ట్ చేసి దాని రిటర్న్స్ ప్లాన్ చేసుకొని ఆ తర్వాత కొనుక్కోండి. Maybe that is nothing but financial independence. Yes, exactly. మీ కారుని ఆ ఫండ్స్ చూసుకుంటాయి, అవి చూసుకుంటాయి. సో ఒకటో తారీఖు వచ్చేటప్పటికి మనం భయపడిపోయి ఈ దీనికి సంబంధించిన ఈఎంఐలు మన కంగారు కూడా ఉండదు, అవసరం లేదు. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ అంటే మీరు అక్కడ ఆల్రెడీ ఒక 10 లక్షల రూపాయలు సేవ్ చేశారు కాబట్టి ఎనీ ఎమర్జెన్సీ విల్ హ్యావ్ ఫండ్ దేర్. మీకు ఫండ్ ఉంటుంది అండ్ మీ కార్ మెయింటెనెన్స్ కి వస్తున్నాయి ఆ డబ్బులు. ఫస్ట్ ఇన్వెస్ట్, take returns from there and spend. Right. Thank you so much, Revanth. రెగ్యులర్గా సేవింగ్స్ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ దీని గురించి మాట్లాడి బోరింగ్ అయిపోయింది ఈ మధ్య. సో అసలు సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఖర్చు చేయడం ఎలా అన్న దాని మీద కూడా వీడియో టాపిక్ చేద్దాం అనుకున్నాను. సో లక్కీగా ఇవాళ మీ ద్వారా దానికి సంబంధించిన క్లియర్ పిక్చర్ నేను తెలుసుకున్నాను, మన ప్రేక్షకులకు కూడా తెలియజేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.